ఇండియా టైమ్స్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. మంత్రాలయంలో వైసీపీ గెలుపు ఖాయమని మాజీ జెడ్పీటీసీ మంగమ్మ 20 లక్షల రూపాయల బెట్టింగ్. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలో పాల్గొన్న ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ, జిల్లా కలెక్టర్ భావేష్ మిశ్రా. వైభవంగా హనుమాన్ జయంతి. మనుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ జన్మదినం సందర్భంగా అనాథాశ్రమంలో పండ్లు బిస్కెట్ల పంపిణీ కార్యక్రమం. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఫర్టిలైజర్ షాపులపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్. ఇక వివరాల్లోకి వెళ్తే, కర్నూలు జిల్లా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ మంత్రాలయంలో వెలిసిన శ్రీ కొండాపురం ఆంజనేయ స్వామి ఆలయంలో వైభవంగా హనుమాన్ జయంతి వేడుకలు జరిగాయి. ముందుగా పాత ఊర్లోని ఆంజనేయ స్వామి ఆలయం దగ్గర నుంచి రాఘవేంద్ర కూడలి మీదుగా డోళ్లు మంగళ వాయిద్యాల మధ్య ప్రముఖులు, ప్రజలు, మహిళలు, కళాశాలలతో వైభవంగా ఊరేగుతూ కొండాపురం చేరుకున్నారు. అనంతరం మూలవిరాట్ శ్రీ ఆంజనేయ స్వామికి పంచామృత అభిషేకం, ఆకు పూజలు నిర్వహించి స్వామి ప్రతిమను పల్లెకిలో ఉంచి ఆలయం చుట్టూ ఊరేగించారు. భక్తులు, ప్రజలు కొండాపురం ఆంజనేయ స్వామిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం ఆలయ అర్చకులు ఏర్పాటు చేసిన అన్నదాన ప్రసాదాలను భక్తులు, ప్రజలు స్వీకరించారు. హన్మకొండ బ్రాహ్మణవాడలోని విద్యానికేతన్ హైస్కూల్లో డూ యోగా ఢిల్లీ యోగా శిక్షణ శిబిరంలో శిక్షకులు హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. యోగా గురువు రవీంద్రచారి ఆధ్వర్యంలో ఉదయాన్నే యోగా ఆసనాలు వేసిన తర్వాత హనుమాన్ చిత్రపటానికి పూలమాలలు వేసి ప్రత్యేక పూజలు చేసి హనుమాన్ సంకీర్తనలు పాడారు. విద్యానికేతన్ స్కూల్ నుండి యోగా సాధకులు హనుమాన్ కీర్తనలు పాడుతూ ర్యాలీగా బయలుదేరి బ్రాహ్మణవాడలోని చిన్న కోవెల గుడిలోకి రామమందిరం వెళ్లి హనుమాన్ కు ప్రత్యేక పూజలు చేశారు. హిందూ సాంప్రదాయాలు ప్రతిబింబించేలా భక్తి పారవశ్యంతో భక్తులు హనుమాన్ నామస్మరణతో బ్రాహ్మణవాడ వీధులన్నీ మారుమ్రోగాయి. 26, 27. శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీరామ జయ జయ రామ, జయ రామ శ్రీరామ జయ జయ రామ, జయ రామ శ్రీ
శ్రీరామ జయ జయ రామ శ్రీరామ శ్రీరామ జయ రామ జయ జయ రామ 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 శ్రీరామ జయ రామ జయ జయ स्लोगन से जय हनुमान జయ రామ శ్రీరామ జయ జయ రామ 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 स्लोगन से जय हनुमान జయ రామ శ్రీరామ జయ జయ రామ 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 అందరికీ శుభోదయం. ఈరోజు శ్రీ పవనసుత హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. మా డూ యోగా డైలీ యోగా శిబిరం నుండి మేము ఈ ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించుకుంటున్నాము. దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. డూ డైలీ యోగా తరపు నుంచి హనుమాన్ జయంతి శుభాకాంక్షలు ప్రతి ఒక్క సాధకులకి పేరు పేరున. డూ డైలీ యోగా తరపు నుంచి ఈరోజు హనుమాన్ జయంతి వేడుకను ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. వచ్చిన సాధకులందరికీ చాలా ధన్యవాదాలు. జై గురుదేవ్. రాజకీయదేవి డూ యోగా డైలీ యోగా సాధకురాలు. మేము డూ యోగా డైలీ యోగాలో ద స్పెషల్ ఏంటంటే ప్రతి పండుగ పర్వదినాన్ని ఎంతో ఆనందోత్సాహంగా ఉర్రూతలు ఇచ్చేట్టుగా ఎంతో దేదీప్యమానంగా భక్తి శ్రద్ధలతో అందరం కూడా కనిపిస్తున్నాము. ఆ విధంగా ప్రతి పర్వదినాన్ని చేసుకుంటాము. అలాగే ఈ రోజున హనుమంతుడి జన్మదిన సందర్భంగా కూడా ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. మా డూ యోగా డైలీ యోగా సందర్భంగా అందరికీ కూడా హనుమ పర్వదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. హనుమంతుడు కోటి రెట్ల బలాన్ని ధైర్యాన్ని ఇస్తాడు కనుక అందరి దేవుళ్ళ కన్నా ఇంకా మరింత భక్తి శ్రద్ధలతో ఆయనని కొలుచుకోవడం జరిగింది. ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా మా యోగా శిబిరంలో ఘనంగా హనుమాన్ జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నాము. ఇందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. జై హనుమాన్. నల్గొండ జిల్లా మున్గోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి జన్మదినం సందర్భంగా టీపీసీసీ నాయకులు బట్టు జగన్ యాదవ్ ఆధ్వర్యంలో అంద మహిళ ఆశ్రమంలో పండ్లు మరియు బిస్కెట్ పంపిణీ చేసిన అనంతరం గాంధీ భవన్లో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జగన్ యాదవ్ మాట్లాడుతూ అనునిత్యం పేద ప్రజల సంక్షేమం కోసం పోరాడే ప్రజల మనిషి రాజగోపాల్ రెడ్డి భవిష్యత్తులో వారు ఉన్నత పదవులు పొందాలని, వారి సంక్షేమంలో మనుగోడు నియోజకవర్గం అభివృద్ధి చెందాలని కోరారు. అంత వీడియో తీస్తున్నాను.
పెద్దపల్లి జిల్లా అంతర్గ మండలం మారుమూరు గ్రామ చెరువులలో 383 సర్వే నెంబర్లో ఎల్లంపల్లి ప్రాజెక్టులో మట్టిని తీస్తున్న ఇటుక బట్టి యజమానులు పరిమితికి మించి తీస్తున్న మట్టి రవాణా జరుగుతుందా, ఇది అధికారులకు తెలిసి నడుస్తుందా, తెలియక నడుస్తుందా అంటున్నారు ఈ తదనంతం చూస్తున్న స్థానిక ప్రజలు. ఈ మట్టి అక్రమ రవాణా వెనుక ఎవరున్నారో సంబంధిత అధికారులు తెలుసుకుని వారిపై చర్యలు తీసుకోవాలని అంటున్నారు స్థానిక ప్రజలు. ఇది నా గ్రామము ఈ రాష్ట్రంకు నీళ్లు ఇస్తారు ఈ ప్రాజెక్టు ద్వారా అని చెప్పి ఆలోచనతో అప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ రాజశేఖర రెడ్డి ఆధ్వర్యంలో ఈ భూములను మేము కోల్పోవాల్సి వచ్చింది, మేము ఇండ్లను కోల్పోవాల్సి వచ్చింది, మాకు జీవనాధారాన్ని కోల్పోయి మేము వేరే ప్రాంతాలకు వలసపోయినాం. కారణం ఏంటంటే బయటి వాళ్ళకు నీళ్ళు ఇవ్వాలనే ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం పూనుకున్న దాంట్లో భాగంగా మేము ఈ ప్రాంతాన్ని వదిలిపెట్టిపోయినాం. కానీ ఇవాళ జరుగుతున్నది ఏంటి, ప్రాజెక్టు లోపల ఉన్నటువంటి మా చెరువు చాలా పెద్ద చెరువు, ఇది 383 సర్వే నెంబర్ పేరు మీద. దీంట్లో మైనింగ్ వాళ్ళు 6000 క్యూబిక్ మీటర్ల మెట్రిక్ టన్నుల బ్లాక్ సాయిల్ మట్టిని, బ్లాక్ కాటన్ సాయిల్ అంటారు దీన్ని, నల్ల మట్టి, దీని ఇటుకల కోసం అని చెప్పి తీసుకుపోవాలని చెప్పి కొంతమంది కాంట్రాక్టర్లకు ఇవ్వడం జరిగింది. అంటే సౌందర్య అనే ఒక పేరు మీద ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఆ ఆర్డర్ ప్రకారంగా 6000 మెట్రిక్ టన్నులు మాత్రమే తీయాలి. కానీ దురదృష్టం ఈ రాష్ట్ర ప్రభుత్వము మట్టి చెరువులోకి వెళ్ళి తీసేటువంటి సందర్భంలో ఒక చట్టం ఉంది. ఏదైతే చెరువులో నుంచి మట్టి పూడిక తీసే సందర్భంలో పైన ఉన్నటువంటి లేయర్ ఏదైతే ఉంటుందో వ్యవస్థ అంతా కూడా ఇటుక బట్టీల పేరు మీద ప్రాంతేతరులు వచ్చి ఈ ప్రాంతాన్ని దోపిడీ చేసేటువంటి స్థితే కనబడుతుంది. మరి ఇదే మట్టిని ఇదే ప్రాంతంలో ఇక్కడ ఉన్నటువంటి వ్యవసాయ కూలీలు ఉన్నారు, పని లేనటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరికీ ఉపాధి కల్పించేటువంటి విధంగా ఇక్కడనే స్వయం ఉపాధి పథకం కింద వీళ్ళని ఇటుక బట్టీలు తయారు చేయించి ఈ తెలంగాణ అంతా కూడా సప్లై చేసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆ దిశగా ఉపాధి కల్పన కూడా చేయకుండా బడా వ్యాపారవేత్తల కోసం ఈ ప్రాజెక్టు లోపల జొరబడి ఈ మట్టిని అమ్ముకుంటా అన్నారు. మేము భూములు అమ్ముకోలేదు, కేవలం నష్టపరిహారం మాత్రమే తీసుకున్నాం. మేము భూములు రిజిస్ట్రేషన్ చేయలేదు. కానీ మా భూముల్లో, మా చెరువులోని మట్టి, మా ఊరు మట్టిని తీసుకుపోతుంటే మేము ఊరుకోము. ఖచ్చితంగా దీని మీద మేము న్యాయస్థానాలకు కూడా వెళ్ళేటువంటి అవకాశం ఉంది. మేము అందరితో మాట్లాడతాము. మేము వెల్విషర్గా ఒక ప్రాజెక్టుని కాపాడుకునే దిశలో మేమందరం కూడా దీని మీద పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం. ఉన్నతాధికారుల దృష్టికి కూడా దీన్ని మేము తీసుకెళ్తాం. కాబట్టి ఫస్ట్ నువ్వు స్కిల్ తీయాలి, ప్రాజెక్టులో నీళ్ళు ఆపాలనే ఆలోచన నిజంగా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఇప్పటికే శ్రీపాద ప్రాజెక్టు ప్రాంతం, పరివాహక ప్రాంతంలో ఆ గేట్ల ముందర మట్టితో నిండిపోయి ఉన్నది. ఆ మట్టిని తీపేయండి మొదలు. కానీ ఇది వ్యాపార దృక్పథంతో, ఒక దోపిడీ దృక్పథంతో వాళ్ళ ప్రభుత్వ అధికారులు, కొంతమంది కాంట్రాక్టర్లు చేస్తున్నటువంటి దోపిడీగానే మేము భావిస్తున్నాం. కాబట్టి ఈ యొక్క అవినీతి, ఈ అక్రమ రవాణాని వెంటనే అరికట్టాలి. ఈ ఈటీఎస్ ద్వారా ఇక్కడ టోటల్ ఎస్టిమేట్ చేయాలి, దీన్ని ఎంత మట్టి పోయింది, ఎంత ఉన్నదని ఎలక్ట్రానిక్ మిషన్ ద్వారా తీసి ఒకవేళ వాళ్ళ అడ్డగోలు తీసుకుపోతే వాళ్ళ మీద ఫైన్లు వేయాలి. కేవలం రాత్రిపూట కేవలం పగటిపూట నడిచే విధంగా, అంటే ఇక్కడ అటవీ జంతువులు, జీవరాశులు కూడా ఉంటాయి కాబట్టి పగలపూట మాత్రమే నడిచే విధంగా ప్రభుత్వ అధికారులు చొరవ తీసుకుని వెంటనే చర్యలు తీసుకోవాలి. రాత్రిపూట వెంటనే ఈ దుకాణాన్ని బంద్ పెట్టే బాధ్యత అధికారుల మీద ఉన్నది. ఆ దిశగా ప్రభుత్వం అడుగులు వేయాలి. కలెక్టర్ గారు కూడా చోద్యం చూడకుండా, ఇంత పెద్ద స్కామ్ పత్రికలలో వస్తుంది, టీవీలలో వస్తున్నా కూడా మరి పెద్దపల్లిలో ఉన్నటువంటి కలెక్టర్ గారు దీన్ని ఎందుకు దృష్టి పెడతలేరనే ఆలోచన కూడా మాకు అనుమానాలు కూడా కలుగుతూ ఉన్నాయి. కాబట్టి మా అనుమానాలను నివృత్తి చేయడానికన్నా కలెక్టర్ గారు ఈ ప్రాంతాన్ని విజిట్ చేసి ఈ యొక్క అక్రమ దందాన్ని ఆపాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. వ్యవసాయానికి ఉపయోగపడేటువంటి మట్టి అది వ్యవసాయదారులకు వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం క్లియర్గా చెప్తుంది. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ చెప్తుంది. అయినప్పటికీ కూడా అంత విలువైనటువంటి మట్టిని వాళ్ళ ఇటుక బట్టీలకు దారాదత్తం చేస్తున్నారు వాళ్ళ ప్రభుత్వ అధికారులు. అంతేకాకుండా ఇవాళ 6000 మెట్రిక్ టన్నుల పేరు మీద ఇప్పటికీ 10,000 మెట్రిక్ టన్నులు పోయింది అని మాకు అనుమానాలు కలుగుతున్నాయి. 10,000 మెట్రిక్ టన్నులు కాకుండా ఇంకా 24 గంటలు దాన్ని తోడుకపోతున్నారు. అసలు పద్ధతి సిస్టమ్ ఏం చెప్తుంది? పొద్దున్న 8 గంటల నుంచి సూర్యాస్త. కర్నూలు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ బీసీసీఎల్ అధ్యక్షులు శ్రీ సత్రం రామకృష్ణుడు మే 24వ తారీఖు 2024న కర్నూలు నగరంలోని కామినేని ఆసుపత్రి నందు తన 2 మోకాళ్లకు మైక్రో సర్జరీ చేయించుకుని ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ సందర్భంగా ఈ రోజు కర్నూలు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పాలెగుర్తి తిక్కారెడ్డి, కర్నూలు పార్లమెంట్ సభ్యులు సంజీవ్ కుమార్, రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు సత్రం రామకృష్ణుడిని పరామర్శించి వారికి ధైర్యం చెప్పడం జరిగింది. జయశంకర్ భూపాల్పల్లి జిల్లా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ, జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
మన యొక్క దశాబ్ది ఉత్సవాలకు రావడం పోలీసు గౌరవంగా స్వీకరించాల్సిందిగా కోరుతున్నాను. आपका निरीक्षण करिए, हाजिर है। ముందడికి పోకండి. ఇట్లే ఉంచు తెలంగాణ మన వీరులకు, తెలంగాణ మన వీరులకు, తెలంగాణ విజయోత్సవ వీరులకు, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, తెలంగాణ మన వీరులకు. ఎక్కడికి ఎందుకు పోతున్నారా? ఇదే సైడ్ ఉన్నాం కదా, ఉండాలి అందరం ఇలా. అడిగి పోతే ఎట్లా నడుపుతా जय हे
వెల్దూరి హనుమాన్ జంక్షన్ 51 అడుగుల అభయ ఆంజనేయ స్వామి విగ్రహం వ్యవస్థాపకులు గురుస్వామి శ్రీ రామ్ ఆంజనేయులు ఆధ్వర్యంలో శ్రీ హనుమాన్ జయంతి వేడుకల్లో పాల్గొన్న శ్రీ వెంకట హనుమాచార్య సేవా ట్రస్ట్, శ్రీ రంగధామం పారాయణ బృందం, శ్రీ లలితపీఠం కర్నూలు, శ్రీ దాసరి రామచంద్రారెడ్డి, శ్రీ అవధూత రామిరెడ్డి తాతా సేవ సంస్థాన్ కల్లూరు, దాసరి శ్రీ భీమలింగేశ్వర స్వామి దేవస్థానం, బొమ్మిరెడ్డిపల్లె, చొట్కూరు శ్రీ సుంకుల పరమేశ్వరి అమ్మవారి ఉపాసకులు, వెల్దూరి పట్టణ భక్తులు, శ్రీ అభయ ఆంజనేయ స్వామి భక్తులు ఇంకా అనేక ధార్మిక సంస్థలు ఈ విశేష కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మహబూబాద్ పట్టణంలోని అమరవీరుల స్థూపం వద్ద కలెక్టర్ అద్వైత్ కుమార్, జిల్లా ఎస్పీ సుధీర్ రంగనాథ్ కేకెన్, పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు నివాళులు అర్పించారు. అనంతరం కలెక్టరేట్లో జాతీయ పథకాన్ని ఆవిష్కరించి పోలీస్ గౌరవ వందనాన్ని స్వీకరించారు కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తుందని, రాష్ట్రంలోని రైతులను దేశానికి ఆదర్శంగా నిలిపివేలా ప్రభుత్వం వినూత్నంగా రైతు నేస్తం అనే కార్యక్రమం చేపట్టిందని, ప్రభుత్వ పాఠశాలను అమ్మ ఆదర్శ పాఠశాలలుగా తీర్చిదిద్దేందుకు అమ్మ ఆదర్శ కమిటీలను ఏర్పాటు చేసి మౌలిక వసతులు కల్పించేందుకు కృషి చేస్తామని అన్నారు. మన తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా విచ్చేస్తున్నటువంటి గౌరవ కోరుతున్నాం. మన బిఆర్ అంబేద్కర్ గారికి, జయశంకర్ గారికి పూలతో వారు సత్కరిస్తూ వారిని వేడుకుంటున్నారు. అదేవిధంగా మన ఎస్పీ గారు కూడా పూలను అలంకరిస్తూ పూలమాలను అలంకరించి, అదేవిధంగా ఏసీ రెవెన్యూ గారు వారి ఆధ్వర్యంలో, మన అధికారులందరి ఆధ్వర్యంలో ఈ పతాకావిష్కరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
గౌరవ రెవెన్యూ ఏసీ గౌరవ ముఖ్య అతిథులందరికీ కూడా శుభ సందర్భంగా ఈరోజు రాష్ట్రమంతా దశాబ్ది వేడుకలను వైభవంగా జరుపుకుంటున్న సమయంలో జిల్లా ప్రజలందరికీ శుభాభివందనాలు. ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ పథకాలపై దృష్టి సాధించి 6 గ్యారంటీలను అమలు చేసుకునేందుకు డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించింది. ప్రభుత్వ అధికారులను ప్రతి పల్లెలకు ప్రతి బస్తీకి పంపించి గ్రామ సభలు నిర్వహించి సంక్షేమ పథకాలు అర్హులైన ప్రజల నుండి దరఖాస్తు సేకరించి మరియు మహాలక్ష్మి పథకం, ఆరోగ్యశ్రీ మరియు గృహజ్యోతి అమలు జరుగుతుంది. తెలంగాణ రైతులు దేశానికి ఆదర్శంగా ఉండేలా సరికొత్త ప్రణాళికలు రూపొందించి రాష్ట్ర వ్యాప్తంగా రైతుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వ వినూత్నంగా రైతు నేస్తాం కార్యక్రమం చేపట్టింది. మరియు 24-25 సంవత్సరంను గాను వానం కాల అంటూ వ్యాధులు, సీజన్ వ్యాధులు రాకుండా ప్రణాళికలు తయారు చేయడం జరుగుతుంది. ఈరోజు ఈ శుభ సమయంలో జిల్లా అభివృద్ధిలో తమ వంతు సహకారం అందిస్తూ భాగస్వామ్యం అవుతున్న అధికారులకి శుభాభివందనాలు, పాత్రికేయులకు మరియు ప్రతి ఒక్కరికి రాష్ట్ర అవతరణ దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నారు. పట్టణ కేంద్రంలోని విద్యుత్ పర్యవేక్షణలో ఇంజనీరింగ్ కార్యాలయంలో సర్కిల్ ఆఫీసర్గా జంగం నరేష్ జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డిఈ సునీత, విజయ్ సీనియర్ ఆఫీసర్ సిబ్బంది పాల్గొన్నారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.